తిరుమల శ్రీవారి సేవకుల కోసం టీటీడీ ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తోంది. భక్తులకు సేవ చేసే వాలంటీర్ల పనితీరును గుర్తించి వారికి ప్రత్యేక రేటింగ్ ఇవ్వాలనే ప్రణాళికలపై చర్చ జరుగుతోంది. ఈ విధానం సిబిల్ స్కోర్ తరహాలో ఉండనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది ఆర్థిక వ్యవహారాల్లో వ్యక్తి నమ్మకాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. అదే తరహాలో శ్రీవారి సేవలో ఒక సేవకుడు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారు, భక్తులతో ఎలా వ్యవహరిస్తున్నారు, విధులను ఎంత సమర్థంగా నిర్వహిస్తున్నారు అనే అంశాల ఆధారంగా రేటింగ్ ఇచ్చే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేటింగ్ ఆధారంగా భవిష్యత్తులో సేవకులకు బాధ్యతలు కేటాయించే విధానాన్ని రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. సేవలో చురుగ్గా పాల్గొనే వారికి మరిన్ని అవకాశాలు కల్పించడం, సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడం ఈ విధానం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సేవ కార్యక్రమం ద్వారా వేలాది మంది భక్తులకు వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించి గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ తెలిపింది. 2 తెలుగు రాష్ట్రాల్లోని అనేక ఆలయాల పరిధిలో భక్తులకు సేవ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రూప్ సూపర్వైజర్లు కూడా ఈ దిశగా బాధ్యతలు అప్పగించి సేవా కార్యక్రమాలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రేటింగ్ విధానం అమల్లోకి వస్తే సేవకుల పనితీరును మరింత పారదర్శకంగా అంచనా వేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపతిలో శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించిన SSD టోకెన్ల విషయంలో కూడా టీటీడీ కొన్ని మార్పులు చేసింది. కొన్ని రోజుల్లో టోకెన్ల జారీ నిలిపివేసి నిర్ణీత సమయాల్లో తిరిగి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. మొత్తంగా చూస్తే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్త విధానాలను పరిశీలిస్తోంది. శ్రీవారి సేవకులకు రేటింగ్ విధానం అమలైతే సేవా కార్యక్రమాల్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది.